మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, ధర్మాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, కేసీఆర్ అహంకారాన్ని హుజరాబాద్ గడ్డ మీద ఎట్లా బొంద పెట్టినామో ఇక్కడ కూడా బొంద పెట్టాలని తరలి వచ్చిన నా ముద్రాజ్ ఆడబిడ్డలారా, నా అన్నలారా, యువకులారా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంజయ్ నిషాద్ గారు, పెద్దలు వివేక్ గారు, బూర నరసింహరావు గారు, నందీశ్వర్ గౌడ్ గారు, బాబన్నకు ఇద్దరు శంకరులకు సత్యమన్న ఆంజనేయులు గారు, అందరి పేరు పేరు మా తమ్ముడు అధ్యక్షుడు, అందరికీ పేరు పేరిన నమస్కారం అనుకోవద్దు. ఎందుకంటే అందరి పేరు చదవాలంటే టైం అయిపోతుంది. 11:30 వచ్చింది. మీరు 3 గంటలు 4 గంటల పాటు ఇక్కడ అందరి మాటలు విని, ఈ మాటలన్నీ సత్తులు తిన్న కాడ, పత్తి ఏరపోయిన కాడ, చెట్ల కింద కూర్చున్న ముద్ర పెట్టిన కాడ తప్పకుండా ఆలోచించుతున్న విధానంతో ఇవాళ మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ గారు, మేమంతరం పాత మిత్రులం. పార్టీలు వేరైనా, రాజకీయాలు ఏమైనా మిత్రులుగా ఉండేవాళ్ళం మేము. మొన్న 20 ఏళ్ళు కేసీఆర్ అడుగులు వేసి కుడి భుజంగా ఎడమ భుజంగా ఇచ్చిన, ఎక్కడ కూడా మధ్య లేకుండా రాష్ట్రంలో ఉద్యమ నడపడంలో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన బాధ్యతని నెరవేర్చడంలో నా పాత్ర ఏందో మనకు మనం చెప్పుకుంటే చిన్నవాళ్ళం అయిపోతాం మనం. అలాంటి నేనేమో కరోనా కష్టకాలంలో ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఎప్పుడు ఎవరు ఆపదలో ఉంటారని చెప్పి కరోనా పేషెంట్ల వద్ద నేను తిరుగుతూ ఉంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి చనిపోయిన వ్యక్తుల శవాలని పూడ్చబెట్టే పనులు మేముంటే అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 20 ఏళ్ళు సోబత్ చేసిన తర్వాత ఇందులో మా వివేక్ గారు చెప్పినట్టుగా నన్ను బయటికి వెళ్ళగొట్టింది. బయటికి వెళ్ళగొట్టిన తర్వాత మొట్టమొదటి ఫోన్ ఇంతకుముందు మా మిత్రుడు రాజగోపాల్ గారు చెప్పినట్టుగా ఫోన్ చేసి, మీరు ఒంటరి కాదు రాజేంద్రనా, నీ వెంట మేము ఉంటాం. కేసీఆర్ తన బొంద తను తవ్వుకున్నాడు, కేసీఆర్ తన బొంద తను తవ్వుకున్నాడు. తప్పకుండా అందరం కలిసికట్టుగా మీకు అండగా ఉంటాం, సంగతి తెలుద్దామని చెప్పి మొట్టమొదటిగా మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కాలాతీతమైనప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సి అక్కడ ఉండదు. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళ పాటు ఇక్కడ ఉన్నా. 30-40 రోజులుగా ఈ నియోజకవర్గంలో పల్లె పెరుగుతూ ఉన్నా. కానీ నాతో పాటుగా మా ఉద్యమాల వరకు వచ్చింది. అన్నా ఎక్కడనే ఈ మునుగోడు నియోజకవర్గం 30 ఏళ్ల క్రితం హుజరాబాద్ ఎప్పుడో ఇవాళ అట్లా ఉందని చెప్తారు. అంతకంటే ముందు మా నర్సరీ ఇంటి ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతకు ముందు రాజగోపాల్ గారు చెప్పినట్టుగా, మా వివేక్ గారు చెప్పినట్టుగా రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే. ఇవాళ అభివృద్ధి జరిగితే వాళ్ళ నియోజకవర్గాలు తప్ప వేరే వాళ్ళు కనీసం గౌరవించలేదు, గుర్తించలేదు. వాళ్లకు ఓట్ చేసి గెలిపించిన ఆ నియోజకవర్గాల కోసం పని చేయలేదనేది సజీవ సాక్ష్యం ఈ మునుగోడు నియోజకవర్గంతో పనిచేస్తాను. నేను అనుకున్నా
హుజురాబాద్లో మీరందరూ వచ్చి గెలిపించారు. మొత్తం తెలంగాణ నుండి తెలంగాణ ఉద్యమకారులు అందరికంటే ముందుగా అన్ని కులాలు అన్ని మతాలతో పాటుగా అయ్యో ఒక్క బిడ్డని నా వాళ్ళు పొందపిస్తాడు, ఒక్క బిడ్డ మీద గిన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, గొర్రెల మందల మీద తోడల మీద ముఖ్యమంత్రి మంత్రులు అక్కడనే అడ్డబెట్టి ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పి మీరందరూ కూడా హుజురాబాద్కి వచ్చి నాకు మద్దతు ఇచ్చిండ్రు. ఆ హుజురాబాద్ ప్రజలు అవన్నీ కూడా భరించి 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 రేపు ఓట్లనంగా బయటకు వచ్చింది. నా కొడుకుల ఖబర్దార్ మా బిడ్డ మీద 6 నెలల కాలం పాటు జూన్ చేసిండు. 6 నెలల కాలం పాటు జూన్ చేసిండు. అర్థమైన పనులు కూడా చేసిండు. అవన్నీ కడుపులో పెట్టుకున్నాం, గుండెల్లో పెట్టుకున్నాం. రేపు ఎవరుంటారా? రేపు ఎన్నికలు ఇది మా గడ్డ, ఆ బిడ్డ మా బిడ్డ, మేము గెలిపించుకున్నామని చెప్పి తన్ని గొప్ప నిజాలతో గెలిపించిండు. ఆ గెలిచిన నాడు నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె, తెలంగాణలో ప్రతి పల్లె అందరికంటే ముందుగా ప్రతి మనిషి మా ముద్దుబిడ్డలు పటాకులు కాల్చిండు, పండుగ చేసుకున్నారు. ఇవాళ నా ఎన్నిక తర్వాత మా మిత్రుడు రాజగోపాల్ గారు ఏమేమి యోగబాలని చెప్పి అన్ని అడిగి తెలుసుకున్నాడు. నేనన్నా రాజగోపాల్ గారు రేషన్ వల్ల బిడ్డలు పార్లమెంటులో సోనియా గాంధీ సాక్షిగా ఆనాడు ప్రణబ్ ముఖర్జీ సస్పెండ్ చేస్తే మిమ్మల్ని చెప్పి హెచ్చరిస్తే నీ ఎంపీ పదవి కంటే కూడా నా తెలంగాణ ఆత్మగౌరవ ముఖ్యమని చెప్పి చాటుకున్న బిడ్డ రాజగోపాల్కి 2009లో ఎంపీ గెలిచింది ఫస్ట్ టైం. పాపం వాళ్ళకు ఆ పార్లమెంటు ఆ సంతోషమే లేకుండా 5 సంవత్సరాల కాలం పాటు సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డ బిడ్డలు ఆనాడు రాజగోపాల్ గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు. సొంత పార్టీని ధిక్కరించి పదవులు మళ్ళీ తీసాము రాకపోయినా పడలేదు, ఎంపీలు లేకపోయినా పడలేదు, కానీ తెలంగాణ ప్రజల దృష్టిలో గర్వపడే బిడ్డలుగా ఉండాలని చెప్పి వాడు కొట్లాడిన బిడ్డలు. కాబట్టి ఆ తదుపరి ఎమ్మెల్సీగా, ఆ తదుపరి ఎమ్మెల్యేగా వారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అనేక సార్లు నేను మంత్రిగా ఉన్నాడు. ఏంటిది కథ? ఆనాడు మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా, ఆనాడు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా మీ నియోజకవర్గాలను మంచిగా చూసుకున్నారు. వాళ్ళు ఉన్న గౌరవించిన వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు. వాళ్ళ నియోజకవర్గాలకు ఒక రకంగా, మా నియోజకవర్గాలకు ఒక రకంగా, నియోజకవర్గానికి పేరు పెట్టలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మాతో ఇప్పించకుండా మంత్రులతో ఇప్పిస్తా ఉన్నారు. అసలు ఎమ్మెల్యే పదవి అంటే అవమానంగా ఉంది, బాధ్యత ఉందని చెప్పి కొన్ని వందల సార్లు నాతో చెప్పుకుంటా బాధపడేవారు. నేను ఒకటే చెప్పిన, తప్పకుండా ఇవాళ మనం బాధపడుతున్నాం. ఈ బాధ ప్రజలకు పోయినాను కర్రు దాల్చి బాధ పెట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే అని చెప్పి చెప్పిన వారికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతాం ఎవరికి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో వాళ్ళు పెదవులు నోచుకున్నప్పటికి కూడా, వాళ్ళ సహకారం లేకపోయినప్పటికీ కూడా, నా పెన్షన్ ఏది అని చెప్పి, నా డబ్బులు పెట్టింది ఏది అని చెప్పి, నా కులాల వారిగా సంఘాలు ఉంటే సంఘాలకు ఆర్థికమైన డబ్బులు ఇస్తారని చెప్పి దొంగ కాంట్రాక్టుతో మా సొమ్ము దోపిడీలో తెలంగాణ వచ్చింది. నీ కుటుంబం కోసం కాల్సినా తెలంగాణ వచ్చింది, అన్ని వర్గాల ప్రజల కోసం వచ్చిందని చెప్పి ఎలుగెత్తి చాటిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. కానీ ఎంత పిడికిలెత్తినా, ఎన్నిసార్లు మాట్లాడినా కనికరం రాని ముఖ్యమంత్రికి ఆలోచన చేయలే. అహంకారం కాబట్టి, దోషణం కాబట్టి ఇవాళ ప్రయత్నం పెట్టిండు. కానీ మొన్న హుజరాబాద్ ఎన్నికల తర్వాత నేను చెప్పిన వారికి, రాజగోపాల్ సాబ్ నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, 3.5 ఏళ్ళుగా కుమిలిపోతున్నాను నాకు తెలుసు. ఎందుకు కావాలి కాన్ఫరెన్స్ అంటే బాధపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటే, ఈ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పిన, నీ పదవి మీ అమ్మ ఇవ్వలేస్తున్నా, ఈ పదవి మీ నాన్న ఇవ్వలేస్తున్నా, ఈ పదవి అడుక్కునే కాస్తున్నా,
ఈ పని కొనుక్కుంటూ వచ్చారు వస్తున్నా ఈ పని ఈ ఎమ్మెల్యే పదవి మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వచ్చింది మీకు. నీ గౌరవం లేకపోతే మునుగోడు ప్రజల గౌరవం లేనట్టు, నీవు మంచిగా లేకపోతే వాళ్ళు మంచుకున్నట్టు కాస్తున్నా నీవు మాత్రమే కుమిలిపోవడం కాదు, దీన్ని తేల్చగలిగే సత్తా మళ్ళీ నా మునుగోడు ప్రజలకే ఉంటుందని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు ఒకటే అన్నారు, సంవత్సరం ఉందన్నా ఇంకా సంవత్సరం ఉంది ఇంకా నా పదవి, కానీ ఈ కుమిలిపోవడం కంటే దరఖాస్తు వాళ్ళ ముఖం మీద కొట్టి రాజీనామా వాళ్ళ ముఖం మీద కొట్టి మళ్ళీ నా మునుగోడు చెంతకు వస్తా అని చెప్పి రాజీనామా పత్రాన్ని ముఖం మీద కొట్టి నీ చెంతకు చేరిన బిడ్డ, నీ చెంతకు చేరిన బిడ్డ, నీ ఆశీర్వాదం కోసం వచ్చే బిడ్డ రాజగోపాల్ నుంచి పని చేస్తాను. నేను అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నా, ఏ గ్రామం పోయినా ఒకరు మాత్రం చెప్తుండు, అన్నా ఆయన ఉన్నరో లేదో అనిపిస్తుందన్నా, ఎప్పుడో ఎమ్మెల్యే దర్పం ఎమ్మెల్యే ఆంకర్ ఎప్పుడు కలవరు, మామూలుగా వస్తాడు పలకరిస్తాడు మంచిగా కలుపుకొని పోతాడు, కో అంటాడు ఆ బిడ్డ. ఎక్కడైనా కన్నీళ్ళు ఉంటే ఏదో కష్టాలుంటే నేనున్నమ్మా అని చెప్పి 1,00,000 అంటే 2 లక్షలు ఇచ్చే బిడ్డ రాజగోపాల్కి ఇస్తుంది. ప్రతి ఊరికి ఏ ఊరికి పోయినా కూడా ఆపదలో ఉన్న బిడ్డ తన తలుపు కొడితే తన గడప తొక్కితే సాయం కింద కూడా వచ్చిన వాళ్ళు అక్కడ. అనేక సందర్భాల్లో గుళ్ళు కట్టుకున్నామన్నా, కమ్యూనిటీ హాల్ కట్టుకున్నామన్నా, చివరికి అక్కడక్కడ రోడ్డు లేకపోతే నేను విసిరి పంపితో మీరు భయపడకండి, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదని చెప్పి అనేక గ్రామాలకు మట్టిలో వేయించిన బిడ్డ రాజగోపాల్ అని చెప్పి అందుకే వాళ్ళు అంటున్నది ఒకటే, ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది. ఆ ఎమ్మెల్యే గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు నేనే చూడడం చూస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన అభ్యర్థి అన్న రాజగోపాల్ ముందు వీళ్ళంతా ఉంటుంది అన్న అంటాను. వాళ్ళు లోపలికి బయటికి నేను పక్క నుండి వేరే వాళ్ళు పంపించిన, పక్క నుండి వేరే వాళ్ళు పంపిస్తే వాళ్ళు అంటున్నారు నేను టీఆర్ఎస్ ఓటేస్తాను. నేనన్నా అదో టీఆర్ఎస్ ఓటేస్తాను ఏంటంటే ఆమెతో ఒక 5 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత పక్కకు తీసుకుపోతున్న ఆ ముసలమ్మన్న మాట ఏంటంటే, బిడ్డ నాకు రాజగోపాల్ నచ్చిన బిడ్డ, కానీ బయటికి మాత్రం నేను టీఆర్ఎస్ ఓటేస్తా అంటున్నా, లేకపోతే నా పెన్షన్ తీసేస్తారట, లేకపోతే నా రైతు బంధు రావట, లేకపోతే నన్ను ఇబ్బంది పెడతారట. గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి మీరు పలుకుతున్నది ఇవాళ టీఆర్ఎస్ నుంచి పలుకుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మునుగోడు గత మీద ఏ సర్వే సంస్థలకు అంటి చిక్కని తీర్పు రేపు రాబోతా ఉంది. ఆ తీర్పు రేపు రాజగోపాల్ని మీ ఆశయంతో గెలిపించబోతుందని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. మునుగోడులో ముదిరాజు బిడ్డలారా, నాకు తెలుసు నేను వచ్చిన పంచలి ఒకటే మాట అంటున్నారు, అన్నా నేను వచ్చినవిగా తప్పకుండా గెలిపించి తీర్థం మాకు దావతులు ఇస్తున్నారు, మాకు అన్ని చేస్తారని చెప్తున్నారు, అన్ని తింటాం, అన్ని తాగుతాం, అవసరం వస్తే అన్ని ఇట్లా తీసుకుంటాం. కానీ నేను రాజగోపాల్ గారి కోసం ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా మేమందరం కూడా రాజగోపాల్ బిడ్డగా గెలిపిస్తాం. బిడ్డ మీ రాజగోపాల్ గెలుపులో మీ అందరం చూస్తున్న బిడ్డ అని చెప్పి ఇలా ప్రతి చెప్తా ఉన్నారు. ఇలా మునుగోడులో నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఏం జరుగుతుందో. నేనన్నా రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు పెద్ద లక్ష్మణ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండన్న. ఇవాళ లక్ష్మణ్ గారు ఇంకా లక్ష్మణ కూడా కొద్దిసేపు మాట్లాడాలి. దయచేసి అందరూ కూర్చోమని నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాగా. మనకు గ్రామాలలో ఓటుకు ఇన్ని పైసలు ఇస్తాను, ప్రతి నాయకుడికి ఇంత ధర అని చెప్పి వెలగడతాను. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు
మంత్రులు 80 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల మీద దాడి చేసినంత పని చేస్తాను. ఎవరిని కదిలించినా బాగా టెన్షన్ ఉందన్నా బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఎప్పుడు లేక పెడతారు? 31వ తారీఖు వరకు 31వ తారీఖు వరకు వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఆ తదుపరి ఉండేది మళ్ళా మునుగోడు గత పేరు మాత్రమే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. హుజురాబాద్ లో ఎట్లయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ గడ్డ మీద మీరు పెళ్ళై మీ గడ్డ మీద మీరు యజమానులై ఇది మా ఓటు మాకు అని చెప్పేట్లయితే వాళ్ళు చాటింగ్లో మునుగోడులో కూడా మళ్ళీ మీ ఊళ్ళల్లో నేను మళ్ళీ చెప్తున్నా, మీరే కథానాయకులు నడిపించాలి. అమ్ములు పోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ మోసం చేసిన వాళ్ళని పక్కకు పెట్టి అమ్ములు పోయిన వాళ్ళని పక్కకు పెట్టి మీరే కథానాయకులై తప్పకుండా రేపు రాజగోపాల్ గారిని నిన్ను మనసు ఆశ్రయించాలని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో ఇవాళ మత్స్యకారుల సమస్య గురించి వారు చెప్పింది 20,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వంలో మత్స్య శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఇప్పుడు మాత్రమే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. మొట్టమొదటిసారి మాత్రమే. మనకు అనేక సమస్యలు డిమాండ్ ఉన్నది. నాకు తెలుసు ఆ సమస్య సుప్రీంకోర్టులో విషయంలో మనకు తెలుసు. రాబోయే కాలంలో అడుక్కునే కాలం ఉందని గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో గుజరాత్ లో ఎట్లయితే 15 సీట్లు కోరి సమాజానికి అని చెప్పి 15 మంది ఎమ్మెల్యేలు చెప్పి ఒకరు చెప్తా ఉన్నారు. యూపీలో కూడా 14 మంది ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. తెలంగాణలో కూడా 46 సీట్లలో సాధించగలిగే శక్తి గుజరాత్కులం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్కనే ఉండవచ్చు. రాబోయే కాలంలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఇవాళ అనగారిన వర్గాలకు అండగా ఉండే పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇవాళ ఎవరి దేశంలో ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారి ఇలాకాలో 52% మనం ఉంటే 3 మాత్రమే మంత్రులు. కానీ దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 27 మంది బీసీ మంత్రుల చర్చ ఎప్పుడు లేదో మొట్టమొదటిగా వచ్చింది. ఎస్సీలే కానీ బీసీలే కానీ మహిళలకు కానీ పెద్ద పీట వేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు రాబోయే తెలంగాణ కాలం కూడా అనగారిన వర్గాలకు పెద్ద పీట వేసి ఈ జాతులలో వెలుగు ఉంటే కర్తవ్యం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి రేపు రాజగోపాల్ గారి గెలుపు కేవలం ఎమ్మెల్యే గెలుపుతారు. రాజగోపాల్ గారి గెలుపు రేపు తెలంగాణలో మన ప్రభుత్వం అధికారం రావడానికి ఒక గొప్ప మార్గం కాబట్టి, ఒక ఐదం కాబట్టి ఈ ఎన్నికలలో కేసీఆర్ డబ్బు సంఖ్యని, కేసీఆర్ మద్యం సీతాన్ని, కేసీఆర్ ఎమ్మెల్యేలు మంత్రులు చేసే దౌర్జన్యాలను గోరి బట్టి 3వ తారీఖు నాడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ భావత ఎగిరేసే దాంట్లో మునుగోడు ప్రజలు ఐక్యంగా ఉండాలని చెప్పి మీకు తోడుగా అండగా తెలంగాణ ప్రజలందరూ నిలుస్తారని చెప్పి మేధావులు విద్యార్థులు యువకులు మీకు తోడుగా వస్తారని చెప్పి మనం చేస్తూ ప్రయోగిస్తున్న జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.